శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మేషరాశిలో రవి యొక్క ఉచ్చస్థితి స్థానం చాలా బాగుంది. కుటుంబ స్థానంలో గురుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. అలాగే చతుర్థంలో కుజుడు నీచబడిన కొంతవరకు ఒక పాజిటివ్ ఎనర్జీ కొంత తగ్గించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. షష్ఠస్థానంలో కేతు, అదే వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో మాత్రం రాహువు, బుధుడు అండ్ శని ప్లస్ శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. అయితే ఈ 4 గ్రహాలలోని ఒకటి ఏంటంటే మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే గురుడు 27 డిగ్రీస్ మృగశిర నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి ఒక గురుమంగళ యోగం అనే ఒక యోగం మీద గురుడు ఉన్నాడని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఏదైనప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితి చూసుకుంటుంటే మేషరాశి వారికి ఆర్థిక విషయంలో చూస్తే కొంతవరకు బలోపేతం అవ్వడానికి అవకాశం కనబడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. డెఫినెట్గా 20-25% హైలైట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ బాంధవ్యాలు, అనురాగాలు, ప్రేమలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దూర బంధువుల నుండి శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్య కూడా అన్యోన్యత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా వంశపారంపర్యంగా మనకు రావాల్సింది ఏమైనా ఉంటే ఆ వచ్చే వ్యవహారం ఏదైనా ఉంటే అది కొంతవరకు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక పాజిటివ్గా ఉన్నాయి. ఆర్థిక బలం పెరిగే అవకాశం అయితే సంపూర్ణంగా కనబడుతుంది. అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు కొత్త వ్యాపారం ఆరంభించండి. రవి లగ్నంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక స్టేటస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మీకు ఐడెంటిటీ అక్కడ ఉన్న 15 రోజుల్లో మీకు జరిగే అవకాశం ఉంది. ఇంకో 15 రోజులు అక్కడ ఉంటాడు కాబట్టి ఇందులో కొత్తగా ఏమైనా ఆరంభిస్తే మీ ఐడెంటిటీ జరుగుతుంది. అలాగే వ్యాపారంలో కూడా నెక్స్ట్ ఎక్స్పాన్షన్ కోసం వెళ్ళే ప్రయత్నంలో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం సంపూర్ణంగా ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా రెండో ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కొంత అనుకూలత కనబడుతుంది. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగరీత్యా ఫలితాలు కూడా చక్కగా వచ్చే అవకాశం కనబడుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. శుభమైన ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉంది. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మీరు పాల్గొంటారు. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఏదో చిన్న దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మీ కోపమే మీ శత్రువు కాబట్టి మీరు ఏదైతే కోపంగా మీరు వ్యవహరిస్తారో దాని ప్రభావం వల్ల మీరు కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అది కంట్రోల్ చేసుకోవడానికి చక్కగా మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించగలిగితే కొంతవరకు చక్కటి ఫలితాలు వస్తే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.